నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అమ్మవారి పాదపద్మలకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మ సందేశంగా ఏం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు. కుబేర యోగం పట్టబోతుంటే, అదృష్టం పట్టబోతుంటే, ధనవర్షం కురవబోతుంటే, కాసుల వర్షం కురవబోతుంటే ఆ వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నావు. నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. దానికి అంతటికి కారణం ఏంటో తెలుసా తల్లి? నీ ఇంట్లో నీకు తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి. నీ గుమ్మంలోకి డబ్బులు కట్టలతో వచ్చిన ఆ ధనలక్ష్మి వెనుదిరిగి వెళ్ళిపోయింది అంటే నీవు ఎంతో నష్టపోయావు. ఆ తప్పులు ఎందువల్ల జరిగాయి నువ్వు తెలుసుకోవాలమ్మా. తెలుసుకున్న రోజున నువ్వు మళ్ళీ ఆ డబ్బుల మూటలతో, సిరి సంపదలతో మళ్ళీ ఆ తల్లి నీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. నిజంగా నువ్వు ధనలక్ష్మిని ఆహ్వానిస్తావు అంటే సిరి సంపదలతో నువ్వు ఇప్పుడున్న కష్టాలన్నీ నువ్వు కూడా